పాత కొత్త కేసులతో జగన్ అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి సెపరేట్ అయిన వైసీపీ ఇప్పుడు తిరిగి అదే కాంగ్రెస్లో విలీనం కాక తప్పదా అంటే తప్పకపోవచ్చంటూ ఉన్నారు రాజకీయ పండితులు. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఎటకేలకు పోలీసులు జగన్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రబ్బరు బెల్టులు, లాఠీలతో కొట్టారని ఫిర్యాదులో రఘురామ పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ఒత్తిడితోనే తనను సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామ. ఈ కేసులో మాజీ సీఎం జగన్ ఏత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే చర్చ నడుస్తోంది. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయితే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల పార్టీకి అండగా నిలిచారు. జగన్ అరెస్టు వల్ల నిలిచిపోయిన ఓదార్పు యాత్రను షర్మిల కొనసాగించారు కూడా. జగన్ అన్న వదిలిన బాణాన్నంటూ అప్పట్లో షర్మిల చేసిన హడావుడి అంతా ఇంత కాదు. అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నీ తానే నడిపించారు. తన అన్నను అక్రమంగా జైల్లో పెట్టారంటూ కాంగ్రెస్ పైన, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన కూడా విరుచుకుపడ్డారు. ఇప్పుడు సీన్ మారింది. జగన్ మీద ఉన్న వ్యక్తిగతమైన కక్షతో షర్మిల పంతం నెగ్గించుకున్నారు. వైసీపీ అధపాతాళానికి పడిపోవడంలో తన వంతు ప్రయత్నం చేశారు. మరి గత 10 ఏళ్లుగా కోర్టు పరిధిలో ఉన్న అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతమై జగన్కు శిక్ష పడితే వైసీపీ పరిస్థితి ఏంటి? లేదా రఘురామ పెట్టిన కేసులో ఏత్రిగా ఉన్న జగన్ అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? ఇదే ప్రశ్న వైసీపీ నేతల్ని ఇప్పుడు వెంటాడుతోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు కొందరు టీడీపీతో టచ్లో ఉన్నారట. ఇక స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కొన్ని కార్పొరేషన్లలో కార్పొరేటర్లు టీడీపీతో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు జగన్ మినహా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. అసెంబ్లీలో 164 మందితో బలంగా ఉన్న కూటమి పక్షాన్ని కనీసం ఫేస్ చేయలేని స్థితిలో జగన్ ఉన్నారని, ఓటమి అవమానంతో హిమాలయాలకు పోదామనుకున్నా అంటూ జగన్ సొంత పార్టీ నేతల దగ్గరే వాపోయిన విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటూ ఉన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ అయితే ఆ పార్టీ కుక్కలు చింపిన విస్తరి అవ్వడం ఖాయమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయాల్లో అయినా ఏ రంగంలో అయినా స్థితప్రజ్ఞత అనేది ముఖ్యం. గెలిచినప్పుడు విర్రవేగకూడదు, ఓడినప్పుడు వైరాగ్యంతో కృంగిపోకూడదు. అది నాయకుడి లక్షణం కానే కాదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ను చూసి జగన్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేది విశ్లేషకుల వాదన. పార్టీ పెట్టి 10 ఏళ్లైనా ఎమ్మెల్యే కాదు కదా, పంచాయతీ వార్డు మెంబర్ కూడా కాలేకపోయాడని పవన్ ఒక రేంజ్లో ఆడుకున్నారు వైసీపీ నేతలు. పవన్ పెళ్లిల అంశాన్ని జగన్ పదే ప్రస్తావించారు. ప్యాకేజీ స్టార్, పార్ట్ టైం పొలిటీషియన్, వీకెండ్ పొలిటీషియన్ అంటూ సూదుల్లా పొడుస్తున్నా ఓపిగ్గా భరించారు పవన్ కళ్యాణ్. సమయం కోసం వెయిట్ చేశారు. జగన్ను, వైసీపీని అధపాతాడానికి మించిన పాతాడానికి తొక్కేశారు. మరి జగన్ ఏం చేస్తూ ఉన్నారు? ఓటమికి కారణాలపై సమీక్ష జరపకుండా, గెలిచిన వారిని కనీసం అభినందనలు చెప్పకుండా తన స్వభావాన్ని బయట పెట్టేసుకున్నారు జగన్. ఇలాంటి యాటిట్యూడ్తో, ఇన్ని కేసులతో మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపగలరా అంటే డౌటే. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ భారతి పేరు తెరపైకి వచ్చింది. జగన్ అరెస్ట్ అయితే భారతి వైసీపీ పగ్గాలు చేపట్టాలని కొందరు వైసీపీ నేతలు ప్రపోజల్ కూడా పెట్టారట. కానీ వైసీపీ పగ్గాలు చేపట్టే విషయంలో భారతి సిద్ధంగా లేరని సమాచారం. ఈ నేపథ్యంలో చెల్లెలు షర్మిల జగన్ మీద పగ తీర్చుకోవడానికి, సగం చచ్చిన పామును మరింత చంపడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారట. ఇప్పుడు వైసీపీలో ఉన్న నేతల్లో చాలామంది గతంలో కాంగ్రెస్ నాయకులే కాబట్టి వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం ద్వారా వైసీపీకి వచ్చిన 40% ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవచ్చని ప్లాన్ చేస్తూ ఉన్నారట షర్మిల. ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభావం చాలా వరకు తగ్గింది. దీన్ని అవకాశంగా చేసుకుని పట్టు సాధించుకునేందుకు కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. వైఎస్ జయంతిని గ్రాండ్గా నిర్వహించి క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది. మరోవైపు గతంలో వైఎస్ఆర్కు సన్నిహితంగా ఉన్న నేతల్ని, ప్రస్తుతం వైసీపీని వీడాలని యోచన చేస్తోన్న నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు షర్మిల ప్రయత్నాలు చేపట్టినట్టు సమాచారం. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కాంగ్రెస్ అగ్రనేతలకు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన నేతలు టీడీపీ, జనసేన, బీజేపీల వైపు చూస్తూ ఉన్నారట. 164 సీట్లతో అత్యంత బలంగా ఉన్న స్థితిలో గేట్లు ఓపెన్ చేసి వైసీపీ నేతల్ని చేర్చుకుంటే, ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే ప్రజలకు తప్పుడు సంకేతం వెళుతుంది. కాబట్టి
కూటమి నేతలు వైసీపీ నాయకుల్ని ఏదో ఒక పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధం కాకపోవచ్చు. కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి షర్మిల సిద్ధమవుతూ ఉన్నారని టాక్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అటు తెలంగాణ ఇటు కర్ణాటకల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా బలమైన కేడర్ను తయారు చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తన ఖాతాను తెరవలేదు. కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ షర్మిల 1,41,039 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో నిలిచిన నేతలకు కొంతమేర ఓటర్లు అండగా నిలిచారు. ఇంకాస్త కష్టపడితే ప్రత్యర్థులతో పోటీ పడొచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ఆర్ వారసురాలు షర్మిల సీఎం అవుతారని వైఎస్ఆర్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కడప పార్లమెంటుకు ఉప ఎన్నిక జరిగితే తానే స్వయంగా ప్రతి గ్రామం తిరుగుతానని, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే సామెతను నిరూపితం చేస్తామని వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల సారథ్యంలో వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వైఎస్ఆర్ సన్నిహితులు, అలక నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో కీలకంగా పనిచేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన సోదరులు, రాయలసీమలో పలువురు వైసీపీ నేతలు కాంగ్రెస్ అగ్రనేతలకు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఘోర పరాజయం చెందిన వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు. అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. మాజీ సీఎం జగన్తో పాటు ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన ప్రధాన నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్లపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా తప్పించిన పరిస్థితి. మరికొందరిని వివిధ శాఖలకు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారి పని పట్టే పనిలో టీడీపీ నిమగ్నమైంది. కాబట్టి ఈ క్రమంలో చాలామంది నేతలు తమ ఆస్తుల్ని కాపాడుకునేందుకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేయగా ఆ పార్టీ వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అలాంటి వారంతా కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ తమను చేర్చుకోదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు వైసీపీ నేతలు టచ్లో ఉన్నారన్న ప్రచారం జోరందుకుంది. మొత్తానికి పాత కొత్త కేసులతో జగన్ అరెస్టు తప్పేలా కనిపించడం లేదు. అదే జరిగితే వైసీపీని కాపాడేదెవరో, ఆ అవకాశాన్ని షర్మిల ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.